ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారుల పర్యవేక్షణ, నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాల పంపిణీ. కుప్పంలో కోలాహలంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర. పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భద్రాచలంలో వైభవంగా గిరి ప్రదక్షిణోత్సవం. జై శ్రీరామ్ నామస్మరణతో పులకించిన భక్తులు. సప్తగిరుల నిండా భక్తజనమే దర్శనమిస్తున్నారు. ఎటు చూసినా సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో వారాంతపు రోజుల్లోనే కాకుండా ఇతర రోజుల్లోనూ శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం ఉదయానికి వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి నారాయణగిరి షెడ్లలో భక్తులు సేదతీరారు. వెలుపల క్యూలైన్లు కృష్ణతేజ అతిథి గృహం అవతలి వరకు చేరింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు, వెలుపల క్యూలైన్లలో టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారుల నేతృత్వంలో శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేస్తున్నారు. భక్తుల తాకిడి అధికమవడంతో క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దర్శనానికి వచ్చే భక్తులు శుక్రవారం ఉదయం రావాలని టీటీడీ రేడియో బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భద్రాచలంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులను చేసి వాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాడవీధులు భక్తుల సభ. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మవారికి టీటీడీ తరపున శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారిని ప్రార్థించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ అర్చకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు మయూరగిరి పీఠాధీశులు నమిలకొండ రమణాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, హోమాలను నిర్వహించారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారిగా పూజలందుకుంటున్న గోవిందరాజస్వామి వారు ఇక్కడ నిలవే ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పట్టణం. కొండపై కొలువైన తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తి ధామం. తిరుపతి ఎన్నో ఆలయాలతో, ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం, జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. శ్రీ వెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండటమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణాలతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికి వన్నె తెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శివభక్త పరాయణుడైన చోళరాజు విష్ణుద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవ ఆలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని శ్రీ గోవిందరాజస్వామివారి శయన బేరమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజ స్వామివారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయానికి రామానుజపురం అనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు,
రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ మణవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాలలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజ స్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకారుల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామ స్వామివారు నెలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా గోవిందరాజ స్వామివారి పుష్కరిణికి వెళ్లే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్ల మండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజ స్వామివారు అన్నా అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజ స్వామివారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజ స్వామివారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి, కిరీటం, దివ్యాభరణాలు ధరించి, శంకుచక్ర శోభితంగా, చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యానికి లోనవుతారు. ఇక ఆ స్వామివారి లీలలను పరిశీలిస్తే బహుచిత్రంగా తోస్తాయి. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి ఆమె ధరించిన ముక్కెరను ఇవ్వమంటాడు. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక అతనికి చెప్పి ఇస్తానందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానమవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను, అమితమైన ఆధ్యాత్మికతను అణువణువున నింపుకుని సకల దేవత నిలయంగా వెనుతికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణా వీక్షణాలను నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. ఈ ఉచిత బస్సు సేవలలో భాగంగా బస్సుల రాకపోకల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా అందించే విధంగా బస్ స్టాపులలో డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో భక్తుల నుండి మరింత ఆదరణ లభిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండగా వీటి ద్వారా రోజుకు 300 ట్రిప్పులు తిరుగుతూ సగటున 60,000 మంది భక్తులు ఈ సేవలను సమగ్రంగా వినియోగించుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో
ఇంధన వినియోగం తగ్గడం ద్వారా సప్తగిరుల్లో కాలుష్య నియంత్రణ సాధ్యపడుతోంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేస్తుంటారు. వీరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా భక్తుల సేవలో తరిస్తూ నిరంతరాయంగా విస్తృతంగా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం చేరుకునే విధంగా కొండపై టీటీడీ ఉచితంగా శ్రీవారి ధర్మరథాల పేరుతో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణను పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో భక్తులు ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులను నిర్వహిస్తూ ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సుల సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది. బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేటు టాక్సీలలో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో టాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీ నియంత్రించి కాలుష్య రహితంగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి భక్తులకు సౌకర్యవంతమైన పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయం. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు విశేష అలంకరణతో శోభాయమానంగా అనుగ్రహించారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలోని శృంగేరి మఠంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి చవితి పూజలను విశేషంగా నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తికి మూలమూర్తికి ఏకకాలంలో పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పరిమళ భైత వర్ణ శోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ శివకామేశ్వరిదేవి ఆలయంలో
శ్రీ త్రిపుర సుందరి దేవికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అమ్మలగన్న అమ్మ శ్రీ త్రిపుర సుందరి దేవికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టులలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాలలో భక్తులకు తిరునామధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా, శుభ సూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా, అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మతత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత
వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామివారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,107 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.